ఇంతకు ముందు వేరు, ఇంకా నెక్స్ట్ జరగబోయేది వేరు. నేను మా ఆయన ఊరెళ్ళిపోతున్నాం. ఊరెళ్ళడం అంటే ఏదో పండక్కి వెళ్ళి రావడం కాదు, ఇంకా శాశ్వతంగా అక్కడే ఉండాలి. అప్పుడప్పుడే ఇక్కడికి రావాలి. ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తుంది అనుకుంటున్నారా? కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఉండాలనుకుంటే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దు. మా వారికి జాబ్ వేరే ప్లేస్ లో, కానీ పెళ్ళప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఖచ్చితంగా ఇప్పుడు రావాలని, అందుకే బయలుదేరిపోతున్నారు. స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా మా అత్తమ్మ కామ్ గానే ఉన్నారు, కానీ వన్స్ స్టార్ట్ అయ్యాక ఆవిడ అస్సలు కంట్రోల్ కాలేకపోయారు. కూతుర్లను ఇచ్చిన వాళ్ళే బాధపడాలని ఏం లేదు కదండి. కూతుర్లైనా కొడుకులైనా మీరే అని పెంచుకునే తల్లిదండ్రులు కూడా ఉంటారు. అందులో మా అత్తమ్మ కూడా ఒక. అంత బాధ ఎందుకు అత్తమ్మ, మాతో వచ్చేయచ్చు కదా అంటే ఏమో అలా రానంటారు. ఇన్ని డేస్ అత్తమ్మ వాళ్ళతో అమ్మ వాళ్ళతో దగ్గరగా ఉన్నది వేరు, ఇప్పుడు దూరంగా ఇంకా లైఫ్ స్టార్ట్ చేయడం వేరు. అందరినీ అలా వదిలి వస్తుంటే చాలా బాధగా అనిపించింది. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఉండబోతున్నాం అని తెలుసుకోవాలి.